ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనతో బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆమె ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వారికి వెన్నుపోటు పొడిచింది హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు? దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది, కేటీఆర్ గారి మీద ఉంది. వాళ్ళిద్దరే మాట్లాడాలి. ఎందుకంటే ఆమె తండ్రిని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని మాట్లాడుతున్నా అన్నది. సో మీరు నేను మాట్లాడుకుంటే ఏమొస్తుందన్న? అందరికంటే ముందు దీనికి సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ గారు. కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచో హరీష్ రావు లొంగిపోయడం, ఆయన బెండ్ అయిపోయడం, ఆయన తగ్గట్టుగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కూడా గతంలో ఇద్దరు కలిసి ఫ్లైట్లో ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఆమె ప్రస్తావించింది. ఎట్లా చూస్తారు? ఈ ఆరోపణ నేను మార్చి 22, 2024 రోజు చేసిన అన్న. మెదక్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్నటువంటి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీళ్ళిద్దరు కలిసి మెదక్లో నన్ను అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్లో ఇద్దరు కలిసి వచ్చినారని నేను 22 మార్చి 2024 రోజు చెప్పిన మాటలనే ఈరోజు తిరిగి కవిత గారు రిపీట్ చేసినారు. కాబట్టి ఆ రోజు నేను చెప్తే ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఆరోపించిన అనుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్పినాడు కాబట్టి ప్రజలు విశ్వసిస్తారని చెప్పి నేను నమ్ముతాను. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కదా, డబల్ షూటరు. ఆయన బీఆర్ఎస్లో ఉంటూ కూడా ఇతర పార్టీలకు కావచ్చు, వేరే నాయకుల గెలుపు కోసం ఆయన హెల్ప్ చేశారని చెప్పి ఆమె కామెంట్ చేసింది. అది దుబ్బాక కావచ్చు, ఇతర విషయం. దుబ్బాక విషయంలో హరీష్ రావు గారు నాకు ఒక్క పైసా మందం కూడా సహాయం చేయలేదు. ఆయన కూడా ఎంత శక్తియుక్తులు ఉన్నాయో అన్ని శక్తియుక్తులు పెట్టి, ఎన్ని కేసులు పెట్టాలనో అన్ని కేసులు పెట్టి ఆయన గెలిచేందుకే ప్రయత్నం చేసిండు. కానీ దుబ్బాక ప్రజలకి హరీష్ రావు గారి మీద ఉన్న కోపం, దుబ్బాక నియోజకవర్గం వెనుకబడ్డానికి కారణం హరీష్ రావు గారిని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి నా వెనకాల ప్రజలు, మా బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా నిలబడ్డారు తప్ప హరీష్ రావు గారు నాకు దుబ్బాక ఎన్నికలలో సాయం చేసిండని కవిత మాట్లాడినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు రఘునందన్ రావుకి మెదక్ ఎన్నికలలో చేసిండని మాట్లాడినా ఇవి అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ఇవి మా దుబ్బాక ప్రజల్ని, మెదక్ ఓటర్ మహాశయుల్ని అవమానపరిచేటువంటి మాటలు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. నా గెలుపు, మా దుబ్బాక ప్రజల గెలుపు, మా కార్యకర్తల గెలుపు. అది కాళేశ్వరం కమిషన్ సంబంధించిన మరకలు కేసీఆర్కి అంటడానికి కారణం ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పింది. గతంలో కూడా లిక్కర్ సంబంధించిన కేసులో కూడా కవిత ఇలాంటివి కొన్ని మరకలు కూడా కేసీఆర్కి అంటున్నాయి. ఎట్లా చూస్తారు ఈ రెండు విషయాలు? అది పూర్తిగా ఆ కుటుంబం యొక్క సంబంధించినటువంటి సమస్య. అది ఇప్పుడు నిర్మా పెట్టుకోవాలన్నా, రెండు సబ్బు కొనుక్కోవాలన్నా అనేది కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, నిర్మాలు పెట్టి, వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చెప్పి మా మీద బురద జల్లే కార్యక్రమం చేసిండు. మరి ఇలా బిడ్డ చేసిన పనికి, అల్లుడు చేసిన పనికి, సడ్డగుని కొడుకు సంతగాడు చేసిన పనికి ఏం నిర్మా పెడతాడా, ఏం రిన్ సబ్బు పెట్టి కడుక్కుంటాడా, ప్రజలకు వచ్చి ఏం చెప్తాడో చెప్పాలి. ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి మౌనంగా ఉండి కథలు పడి ఏదో జాయినింగ్ కార్యక్రమాలని ఏది పడితే అది మాట్లాడుకుంటే కుదరదు. అట్లా ప్రజలు అడుగుతారు 2 రోజుల తర్వాత. కాళేశ్వరం కమిషన్లో లెక్కేదని కవిత గారిని కూడా అడుగుతారు, హరీష్ రావు గారిని అడుగుతారు, కేసీఆర్ని కూడా అడుగుతారు. కవిత ఎపిసోడ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి ఉందని చెప్పేసి ఒక కామెంట్ వినిపిస్తుంది. ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు సిబిఐకి ఒక దరఖాస్తు ఇవ్వమని చెప్పారు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని. నా బిడ్డ నన్ను ఇట్లా అన్యాయం చేస్తూ ఉంది, దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక సిబిఐకి ఇచ్చి దరఖాస్తు చేయమని ఉంది. ఇట్లా మేము సంపాదించినటువంటి ఆస్తి, కాళేశ్వరంలో సంపాదించిన ఆస్తిని పంచుకునే కాడ పంచాయతీలు వచ్చినాయి, దాంట్లో మా బిడ్డ బయటకు పోయింది, మా బిడ్డ మా మీద ఏది పడితే అది మాట్లాడుతుంది, మా బిడ్డ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని సిబిఐకి ఒక దరఖాస్తు ఇస్తే మాలాంటి వాళ్ళు ఎవరైనా వకాలత్ చేసి చెప్తాం, తొందరగా చేయరని చెప్తాం. కవిత సొంత పార్టీ పెడుతుందని చెప్పి ప్రచారం వస్తుంది. గతంలో సొంత పార్టీ పెట్టినటువంటి వైఎస్ షర్మిల కావచ్చు, అలాగే విజయశాంతి కావచ్చు, పార్టీలు పెట్టి మళ్ళీ అవి విలీనం చేసి కూడా అది సక్సెస్ కాలేని పరిస్థితి. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉంది? సో ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పలేను. లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఒక మనిషికి ఇంకొక మనిషికి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. విజయశాంతి గారికి, షర్మిల గారికి, కవిత గారికి పొత్తు పొంతన ఏం లేవు. లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఒక విషయంలో పొత్తు అయితే కనబడుతుంది. షర్మిల గారికి, కవిత గారికి ఇద్దరు అన్నలతోటే పంచాయతీ ఉన్నట్టున్నది, ఇద్దరికి ఆస్తి కోసమే పంచాయతీ ఉన్నట్టున్నది, ఇద్దరు పంచాయతీ అధికారం కోసమే కనబడుతుంది. ఒకటి మాత్రం సిమిలారిటీ ఉంటుంది. విజయశాంతి గారికి ఇద్దరితో సంబంధాలు పోలికలు కూడా ఏడలేవు. కవిత బీజేపీలోకి వస్తే మీరు ఇన్వైట్ చేస్తారా? మా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి నేను, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కట్టుబడి ఉంటాం. మా అధ్యక్షుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు నిన్ననే, అవినీతి పరులకి బీజేపీలో స్థానం లేదు అని చెప్పిండు. ఇంకా మా అధ్యక్షుడు అంత మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా క్వశ్చన్ ఎందుకు ఎరైజ్ అవుతుంది? మళ్ళీ ఎప్పుడన్నా మా అధ్యక్షుడు నిర్ణయం మారితే మీ ద్వారానే చెప్తాడు ప్రపంచానికి. ఇప్పటికైతే నిర్ణయం స్టాండ్ స్టిల్ గుడ్. అవినీతి పరులకి బీజేపీలో స్థానం లేదు. మోకిల విషయంలో ఎట్లాంటి ప్రణాళికలు ముందుకెళ్తుంది? సో నేను ఏసీబీకి అయితే కంప్లైంట్ చేస్తా, ఏసీబీ డీజీ గారికి కంప్లైంట్ చేస్తా. 2-3 ఎమ్మెల్సీల అవకతవకల వ్యవహారాల మీద
ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తా. లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ సిబిఐ విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ 6 అనే నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మాత్రం వాళ్ళు రిప్లైగా సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇస్తేనే సిబిఐ విచారణ ప్రారంభం అవుతుంది. సో ఈ విషయంలో బీజేపీ ఎలాంటి స్టాండ్స్కి పోతుంది? విచారణ లేట్ చేయొచ్చా లేకపోతే వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు అవకాశం? ప్రస్తుతం విషయం హైకోర్టులో ఉంది. హైకోర్టు అక్టోబర్ 7వ తారీఖు వరకు ఈ కేసుని వాయిదా వేసింది. మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది కాబట్టి ఒక వకీల్గా దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. అక్టోబర్ 7 దాకా ఆగుదాం. గౌరవ న్యాయస్థానం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా విందాం. నచ్చకపోతే అప్పీల్కి పోదాం. ఇది ఎంపీ రఘునందరావు చెప్తున్న సందర్భం. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు, అలాంటి విషయాలు నేను ఎక్కువ మాట్లాడని చెప్పేసి చెప్తున్నటువంటి ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి సందర్భం. కెమెరామెన్ విజయ్తో మెట్రో టీవీ, హైదరాబాద్.